వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనం ఎగ్జామ్స్కి 24 అవర్స్ ముందు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ 24 అవర్స్ ఈ క్రూషియల్ టైం మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఈ 24 అవర్స్ మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు ఏంటి, ఏ విధంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో సో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫర్ సపోజ్ రేపటి నుంచి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా 24 అవర్స్లో మనకి ఎగ్జామ్స్. ఓకేనా. అయితే ఈ చివరి 24 అవర్స్లో మీరు ఏం చేస్తారో అదే మీ మార్క్స్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా. అయితే ఈ 24 అవర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తా. ఓకే, సో చాలామంది ఈ సమయంలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఎగ్జామ్స్ వరకు బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్స్ ముందు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఓకేనా. సో ఎగ్జామ్స్ ముందు చాలామంది చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ గురించి. ఓకేనా. కొంతమంది ఆన్సర్ తెలిసినా సరే అక్కడికి వెళ్ళి రాయలేరు. ఓకే, అక్కడికి వచ్చేసరికి ఆన్సర్ మర్చిపోవడం కానీ సగం గుర్తుండడం కానీ కొన్ని జరుగుతుంటాయి. సో ఆన్సర్ తెలిసినా సరే రాయలేనటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలి. సో కాబట్టి టోటల్గా ఈ 24 అవర్స్ స్ట్రాటజీ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఇందులో నేను చెప్పినవన్నీ మీకు ఆల్రెడీ 90% తెలిసినవే, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వాటి రివీల్ చేసుకుంటే మీ దగ్గర కంటెంట్ ఉన్నా సరే ఈజీగా, కంటెంట్ లేకపోయినా సరే దాన్ని ఏ విధంగా చేయాలో కూడా చెప్తా. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొత్త టాపిక్స్ అస్సలు చదవకండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో, ఫర్ సపోజ్ మీరు కొంత టాపిక్, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంత టాపిక్ నేర్చుకున్నారు. ఓకేనా. సో దాన్నే స్ట్రాంగ్ చేసుకోండి తప్ప కొత్త టాపిక్స్ ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా. సో చాలామంది ఎగ్జామ్స్ ముందు ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారని లేదా ఎవరైనా చెప్పారని, సో ఆ ఎగ్జామ్ ముందు టైంలో ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ లోపల కొత్త టాపిక్స్ చదువుతారు. ఈ కొత్త టాపిక్స్ చదివేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇంతకుముందు ఏదైతే నేర్చుకున్నారో అది మర్చిపోతారు, ఈ కొత్తది గుర్తుంటుంది. ఓకే, సో ఎగ్జామ్ ముందు నీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ పడుతుందని తెలుసు, ఆ 10 మార్క్స్ క్వశ్చన్ కోసం ఇంతకుముందు చదివిన కంటెంట్ మొత్తం నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఓకేనా. ఆ కంటెంట్ నీకు ఉపయోగపడుతుందా, పాస్ అవ్వడానికి ఈ 10 మార్క్స్ ఉపయోగపడుతుందా? ఒకవేళ నీకు ఈ 10 మార్క్స్ వచ్చింది అనుకోండి, అది మొత్తం పోయింది అనుకోండి, 10 మార్క్స్ నువ్వు పాస్ అవ్వలేవు కదా. సో కాబట్టి ఎగ్జామ్ ముందు ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న కంటెంట్ని స్ట్రాంగ్ చేసుకోండి తప్ప కొత్త కంటెంట్ నేర్చుకోవద్దు. ఓకేనా. సో ఎవరు చెప్పారని కూడా చేయొద్దు. ఓకేనా. కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారని కొత్త నేర్చుకుంటారు, అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే కొత్తది అనేది మీకు అర్థం కాదు, అప్పటికప్పుడు అర్థం కాదు. ఎందుకంటే మీకు టెన్షన్ పడి అప్పుడు చదువుతారు, మీకు చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి కొత్తది ఎప్పుడు కూడా పూర్తిగా అర్థం కాదు. పాతది అప్పుడు కొత్త చదవడం వల్ల పాతది మీకు రాదు, అది మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా. సో దానివల్ల మీరు ఎగ్జామ్లో మీకు కాన్ఫిడెన్స్ పడిపోతుంది. ఓకే, అప్పుడు ఉన్నది కూడా రాయలేవు అనమాట. సో కాబట్టి నీకు ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకో. కొత్త టాపిక్ ఎట్టి పరిస్థితులు చదవద్దు, నీకున్న దాన్ని స్ట్రాంగ్ చేసుకో. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఎగ్జామ్స్ ముందు ఈ 24 అవర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా నీకు వీలైతే లాస్ట్ 2 to 3 years మోడల్ పేపర్స్ తీసుకో. ఈ 2 మోడల్ పేపర్స్లో లేదా ఒక 3 మోడల్ పేపర్స్, ఈ 3 మోడల్ పేపర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ తీసి ఆ క్వశ్చన్స్ వన్ బై వన్ చదువు. ఓకేనా. సో లేదంటే ఇంతకుముందు చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒకసారి రివీల్ చేసుకో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో వీటితో పాటు ఒక 3 మోడల్ పేపర్స్ తీసుకొని దీంట్లో ఉన్న రిపీటెడ్ క్వశ్చన్స్, ఒక ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటారు కదా, సో అవి. ఓకేనా. అండ్ క్వశ్చన్స్ చదివేటప్పుడు మీకు స్టార్టింగ్లో డెఫినేషన్స్ కనిపిస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ రాసేటప్పుడు డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎందుకంటే ఆ లాంగ్ ఆన్సర్ మొత్తం చదివిన టైం కరెక్షన్ చేసే పర్సన్కి ఉండదు. ఓకేనా. సో వాళ్ళు మ్యాక్సిమం 60 to 70% మీ యొక్క ఆన్సర్ మొత్తం ఓకే వీళ్ళు బాగా రాశారు అని అనుకునేది ఇక్కడే. డెఫినేషన్ చూసి, కీ పాయింట్స్ చూసి, హెడ్డింగ్స్ చూసి ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసేవారు డిసైడ్ అవుతారు మీకు ఎన్ని మార్క్స్ వేయాలనేది. సో అవి ఫస్ట్ క్లారిటీగా ఉండాలి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో చదవడం అందరూ చదివేస్తారు, కానీ చదివింది రీకాల్ చేయాలి. ఓకేనా. ఫర్ సపోజ్ నువ్వు కొంత కంటెంట్ నేర్చుకున్నావు, చదివేసి వెళ్ళిపోయావు, దాన్ని ప్రాక్టీస్ చేయలే. ఓకే, చదివేసి వెళ్ళిపోయావు, కానీ నీకు ఇది పూర్తిగా 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుండదు. ఓకేనా. మహా అయితే 10% లేదా 20% రాయగలవు తప్ప పూర్తి కంటెంట్ ఎప్పుడు కూడా చదివేసి వెళ్తే రాయలేవు. ఓకే. సో చదివింది 100% గుర్తుండాలంటే దానికి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో ఫర్ సపోజ్ మీరు బుక్ ఓపెన్ చేసి ఒకసారి రివిజన్ చేశారు, ఓకే బాగుంది, కానీ ప్రాక్టీస్ చేయాలి. రిటర్న్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా. సో బుక్స్ క్లోజ్ చేసి మీకు ఎంత మీరు బుక్ ఒక ఫర్ సపోజ్ ఇలా క్లోజ్ చేస్తారు, చదువుతావు,
తర్వాత మరి రివిజన్ చేసేటప్పుడు కొంచెం అలా చూస్తావు. అలా చూడకుండా కంప్లీట్ క్లోజ్ చేసి చదువు, అప్పుడు నీకు ఎంత గుర్తుందో తెలిసిపోద్ది. ఓకేనా, బయటపడిపోద్ది అనమాట. సో అది రియల్ రివిజన్. కొంతమంది ఇలాగ చిన్న చిన్న చూసుకొని చదువుతారు చూడండి. ఎగ్జామినేషన్లో సార్ ఒక 2 నిమిషాలు చూస్తాను, టైం ఓవరు, చిన్నదైనా సరే టైం ఓవరు కదా. సో కాబట్టి ప్రిపేర్ అయ్యేప్పుడు పర్ఫెక్ట్గా మీకు వచ్చింది రాంది మీకు తెలుస్తుంది కదా. సో రివిజన్ చేసుకుంటే కాన్ఫిడెన్స్గా మొత్తం క్లోజ్ చేసి రివిజన్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందో తెలిసిపోద్ది. అందుకని ఎగ్జామ్స్కి వెళ్ళి సో ఒక 10 minutes చిన్న చూసేస్తుంటే అవ్వదు కదా. సో కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేప్పుడే కంప్లీట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్స్ చూడండి, దాంట్లో ఇంట్రడక్షన్ ఉంటే ఇంట్రడక్షన్ చూడండి, హెడ్డింగ్స్, కన్క్లూజన్స్, ఫర్ సపోజ్ ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సబ్ హెడ్డింగ్స్, కీ పాయింట్స్ చాలా ఉంటాయి, ప్రాపర్టీస్. ఓకేనా. సో ఇలాంటివన్నిటినీ కూడా ఫస్ట్ హైలైట్ చేయండి రాసేటప్పుడు, సైడ్ హెడ్డింగ్స్ హైలైట్ చేయండి. ఓకేనా, అది ఏ విధంగా హైలైట్ చేయాలో కూడా మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో. ఓకేనా. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. యాక్చువల్గా అందరు తెలిసిందే కానీ పాటించరు. ఓకేనా, అది నెక్స్ట్ ఇవి మీకు ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ తీసుకొస్తాయి. ఓకేనా. సో మనం ఏం చేసాం, 24 hours ముందు ఎగ్జామ్స్ 24 hours ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త టాపిక్స్ చదవకూడదు. ఓకేనా, నీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో దాన్నే నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఎగ్జామ్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. మోడల్ పేపర్స్ తీసుకుని ఫ్రీక్వెంట్ లాస్ట్ అవుట్ క్వశ్చన్స్ అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్లో అవన్నీ ఖచ్చితంగా చదవాలి. వాటితో పాటు లాంగ్ ఆన్సర్ రాసేటప్పుడు డెఫినేషన్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ, సైడ్ హెడ్డింగ్స్ కానీ, నెక్స్ట్ కీ పాయింట్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నిటిని కూడా హైలైట్ చేయాలి ఆన్సర్లో. ఓకేనా, ఇది ఆన్సర్, ఇక్కడ డెఫినేషన్ ఉంది, సో హైలైట్ చేయి. నెక్స్ట్ కీ పాయింట్స్ ఉన్నాయి, సో ఇక్కడ నుంచి కీ పాయింట్స్ స్టార్ట్ చేయి, పేపర్ అంత అందంగా కనిపిస్తుంది. సో ఇలా మీ ప్రజెంటేషన్ బాగుంటేనే మీ దగ్గర మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ప్రజెంటేషన్ బాగోలేకపోతే మీరు 100% సిలబస్ ఉన్నా సరే మంచి మార్క్స్ రావు. ఓకేనా రైట్. సో ఇది మీరు ఫస్ట్ బిల్డ్ చేసుకోవాల్సింది. ఓకేనా. సో 1కి 2 సార్లు చూడండి, ఇవన్నీ కూడా మీరు పాటించినవే, యాక్చువల్గా మీరు 2 రోజులు చూస్తున్నవే, కానీ ఇది మీ అవాయిడ్ చేయడం వల్ల మీ మార్క్స్ తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు ఎంత చదివారనేది కాదు, రేపు ఎగ్జామ్లో ఎంత ప్రజెంటేషన్ చేశారు, ఎలా రాశారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్ కష్టం చేసే పర్సన్ మీ ఫేస్ చూసి కానీ మీ నేమ్ చూసి కానీ కష్టం చేయరు, మీలో ఉన్న మ్యాటర్, మీరు ఇక్కడ రాస్తారే ఆ మ్యాటర్ చూసి మీ మార్క్స్ వస్తాయి. ఓకేనా. అంటారు కొంతమంది నింపే మార్క్స్ వచ్చేస్తాయని, కంటెంట్ లేకపోతే మార్క్స్ రావు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకేనా. సో ఈరోజు నువ్వు ఈ 24 hours నువ్వు ఎంత చదివావు అనేది మ్యాటర్ కాదు, రేపు నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తున్నావు, రేపు నువ్వు ఎలా రాస్తున్నావు అనేది మ్యాటర్. ఓకేనా. ఇన్ కేస్ నీకు సబ్జెక్ట్ పైన కానీ, క్లాసెస్ పైన కానీ, ఏదైనా ఫర్ మ్యాథ్స్ అవచ్చు, ఫిజిక్స్ అవచ్చు, కెమిస్ట్రీ అవచ్చు, ఏదైనా సబ్జెక్ట్ పైన కానీ, ఎగ్జామ్స్ పైన ఏమైనా డౌట్ ఉంటే కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వు, ప్రతి డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఎగ్జామ్ బాగా రాయండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.